వరల్డ్స్ హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ అండర్వేర్గా చైనా ఎలా ఎదిగింది? ఇది అన్ని దేశాలకి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఫస్ట్ రీజన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చైనా దగ్గర వరల్డ్స్ బిగ్గెస్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది. సో థౌజండ్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండర్వేర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, అది కూడా కొన్ని కోట్ల సంఖ్యలో. సో ఆబ్వియస్లీ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి చైనా అండర్వేర్ ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. బట్ చైనాలో ప్రొడక్షన్ హై ఎందుకుందో నెక్స్ట్ రీజన్స్ చూస్తే అర్థమవుతుంది. సెకండ్, లో ప్రొడక్షన్ కాస్ట్. అండర్వేర్ ప్రొడ్యూస్ చేయాలంటే లేబర్ కావాలి, రా మెటీరియల్ కావాలి. సో మిగతా కంట్రీస్తో పోలిస్తే చైనాకి ఇవి రెండు చీప్గా దొరుకుతాయి. సో దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. సో చైనాలో తయారయ్యే అండర్వేర్ కాస్ట్ మిగతా కంట్రీస్లో తయారయ్యే అండర్వేర్ కన్నా తక్కువ ఉంటుంది. సో మీకు తెలిసిందేగా, ప్రైస్ తక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో చైనా అండర్వేర్కి వరల్డ్ వైడ్ డిమాండ్ ఉంటుంది. సో ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్కి సరిపడా సప్లై చేయాలి, లేకపోతే వేరే కంట్రీ అండర్వేర్ కాంపిటీషన్లోకి వస్తాయి. సో చైనా అండర్వేర్కి ఎలాగో డిమాండ్ ఉంది కాబట్టి చైనా అండర్వేర్ ప్రొడక్షన్ని కూడా హైగా ఉంచింది. సో కంటిన్యూస్ డిమాండ్ అండ్ సప్లై వల్ల చైనా అండర్వేర్ ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. థర్డ్ రీజన్, స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్ నెట్వర్క్. యాక్చువల్లీ చైనా అండర్వేర్ వేరే కంట్రీస్లోకి వెళ్ళాలంటే ఎక్స్పోర్ట్ చేయాలి. సో చైనాకి ఉన్న పోర్ట్స్, షిప్స్ అండ్ కంటైనర్స్ అండ్ గవర్నమెంట్ ట్రేడ్ రిలేషన్స్ వల్ల చైనా తన అండర్వేర్స్ని యూఎస్, యూరోప్, ఆఫ్రికా అండ్ ఏషియాలో ఉన్న కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది. సో చైనా అండర్వేర్ చాలా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి దానికి కంటిన్యూగా డిమాండ్ ఉంటుంది. అండ్ ఆ డిమాండ్కి తగ్గట్టే ప్రొడక్షన్ కూడా చైనా మెయింటైన్ చేస్తుంది. ప్రొడక్షన్ కోసం చైనా టెక్నాలజీ కూడా చాలా ఇంపార్టెంట్, లైక్ ఆటోమేటెడ్ మెషిన్స్, హై స్పీడ్ ప్రొడక్షన్ లైన్స్. సో చైనా టెక్నాలజీ కూడా అండర్వేర్ ప్రొడక్షన్కి కీ రోల్ ప్లే చేస్తుంది. సో అండర్వేర్ ప్రొడక్షన్ నుంచి మార్కెటింగ్ దాకా చైనాకి మ్యాక్సిమం అన్ని కండిషన్స్ ఫేవరబుల్గా ఉన్నాయి. అందుకే చైనాని అండర్వేర్ ప్రొడక్షన్లో ఏ కంట్రీ బీట్ చేయలేకపోయింది. సో చైనా సాధించిన ఈ గ్రేట్ అచీవ్మెంట్కి మనందరం రెస్పెక్ట్ ఇచ్చి ఆ కంట్రీని, అది ఎలా అయినా మన ఇండియాకి ఎనిమీ అయినా కూడా కొన్ని ఆస్పెక్ట్లు చైనా కొన్ని పాజిటివ్గా ఉంది. సో దానికి కూడా మనం ఎంతో కొంత గౌరవించాలి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.